రమి, ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? అందుకే దీనికి నేను ఏం పేరు పెట్టినా తెలుసా? ఏం పేరు? హెవెన్ ఆఫ్ లవ్, ప్రేమ స్వర్గం. బ్యూటిఫుల్ నేమ్. జారిపడతాం. ఇప్పుడు చెడు తగ్గిందా? చాక్లెట్ ఎవరు అడిగారా? అందరికి అక్క మంచిది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, అయ్యో 7. గుడ్ డే. మా బ్రేకేజ్ దొరికింది. ఇక్కడ బాగా సంతాన నిరోధం చెయ్యవచ్చు. అమ్మా బాతరాలి. మన దేశ జనాభా 50 కోట్లు దాటింది. ఈ ఉత్పత్తి ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకో 25 ఏళ్లలో 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పటికే తిండి లేక వస్తున్నాం. అందువల్ల ఈ జనాభా పెరుగుదలను అరికట్టాలి. అంటే సంతిరోధం అమలు జరపాలి. అదే కుటుంబ నియంత్రణ. 2 పిల్లలున్న ఇల్లు స్వర్గంలా కడకడలాడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ ఇల్లు కాదు, నరకం. నరకం. ఈ పిల్లలు అనుకుంటున్నారా? కాదు, తల్లిదండ్రుల రక్తం తాగే నల్లులు. జరగదు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్లే సంపాదించి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అబద్ధం. వాళ్ళను పెద్ద చేసేసరికి మీరు హరి అంటారు. చూసారా? నేను చెప్పింది సత్యం. మీరు గ్రహించారు. మీరు ఈ పిల్లలతో ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్లే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమిటే? చూడండి, ఈయన ఎంత మాట్లాడుతున్నాడు. ఎవరమయ్యా? నేను కుటుంబ నియంత్రణ, సంతాన నిరోధం ప్రచారానికి వచ్చాను. సంతాన నిరోధమా? ఎవరికి? మీకే. ఏడ్చినట్టే ఉంది. సంతానం లేక మేము ఏడుస్తూ ఉంటే నిరోధం ఏమిటయా? నిరోధం. అదేమిటండి, ఇంతమంది పిల్లలు ఉంటే? ఎవరు ఈ పిల్లల? ఈ సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నీ చర్మం వలుస్తారు. ఏడుస్తా మేస్తారు. చర్మం ఎందుకు వలుస్తారా? ఇరుగు పొరుగు పిల్లల్ని మా పిల్లలంటే ఊరుకుంటారటయ్యా. అయితే వీళ్ళంతా మీ పిల్లలు కదా. మళ్ళీ ఆపోతే వస్తాడు. ఏమై ఆ కత్తిలో పెట్ట. మాకు సంతానం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని తెచ్చుకుని మేము ఆడుతూ ఉంటే పాపం నాకు తెలియలేదండి. ఇంతకీ సంతాన నిరోధమైనా సంతానానికి ఏమైనా మందుందా? అవి మనకెలా తెలుస్తాయండి? నిజంగా తెలియదండి. నిజంగా తెలియదండి. ఇంతకే నీకు పిల్లలు ఎంతమంది? 90. ఏవే ఆ డబ్బాయిలో పట్టు. చేలు పట్టువా. జేబుల్లోనే వేయించండి. జేబుల్లోనే వేయించండి. ఇదిగో ఈ 2ను మీ హస్బెండ్ అండ్ వైఫ్. అమ్మా మళ్ళీ ఆ స్వర్గం నుంచి నరకంలో వచ్చి పడ్డా. యు ఆర్ రైట్ మమ్మీ. హెవెన్ ఇస్ కొడైకెనాల్ అండ్ కొడైకెనాల్ ఇస్ హెవెన్. వాట్ ఎ స్వీట్ రిమెంబరెన్స్. ఓహో, ఊరి నుంచి వచ్చేసారా? వచ్చాం. మీకు భయపడే, లేకపోతే ఇంకో 10 రోజులు
భయపడా. ఇది ఎప్పటి నుంచి? కొండల మీద చల్లగాలి నిన్ను మార్చేసినట్టు. అవునవును. పద్మ, మీరు లేనప్పుడు ఏమిటి? నగలు ఎవరు రెడీగా ఉన్నాయని నేనే ఆర్డర్ ఇచ్చాను మన చిత్ర కోసం. సరే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పద్మ? మీరేమి ఇవ్వక్కర్లేదులేండి. మీ పుస్తకం అచ్చు వేసే పబ్లిషర్ దగ్గర నేను ముందుగానే డబ్బులు తీసుకున్నాను. ఆ పుస్తకం ఏదో త్వరగా రాసే మహాన్ వారే. ఎంత పని చేసావు పద్మ. అవునులే, బాలిక దొరుకున్నాడు. ప్రతి నెలా జీతం తెచ్చి అనాపరిస్థితి సహా నీ చేతిలో పెడుతున్నాను. ఒక్క రూపాయి కూడా నేను తీసుకుని జరగదు. కనీసం దీని మీద నాకు అధికారం ఉందనుకున్నాను. అది కూడా లేకుండా చేశాను. నేనేమి నా పుట్టింటి కట్టుకోవడం లేదండి. మీ డబ్బంతా మీ ఇంటికే తగలేస్తున్నాను. పద్మా, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రమే అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేస్తుంది. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ దాతృత్వం. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని భరిస్తారా? అయ్యో, నువ్వు నన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేవు కూడా. భోజనం చేసి నువ్వు ఫోన్ చేసిందా? నేను ఎన్నడైనా ఫోన్ చేశానన్నయ్య. అయ్యో, నేను భోజనం మానేశానమ్మా. ఒకసారి అమాంతం దేశంలో తిండి కరువు కదమ్మా. అందుకని నేను అన్నం మానేసి బ్రాందీ డోసు పెంచేశాను. చాలే నీ వేదాంతం. వేదాంతం కాదు చెల్లా, అసలు రహస్యం చెప్పను. దేశంలో బియ్యం కంటే బ్రాందీయే తేలిక దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయి. ఇప్పుడు బ్రతికుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళుంటే తెల్లవారు ఇలాగే మాట్లాడతాం. పద, పొద్దుపోయింది, భోంచేద్దు. ఏంటమ్మా ఎప్పుడు భోజనం భోజనం భోజనం, ఎప్పుడు భోజనమేనా? చెల్లెమ్మా, ఏంటో ఇప్పుడు చూసుకోమ్మా, నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకో. చీర చాలా బాగుందన్నయ్య. బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ పోతం నీకు నచ్చిందా అమ్మా? ఎక్కడి అన్నావా? లేదమ్మా, ఈ చీర మా మిల్లులో తయారైంది. వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. ఎందుకు చెప్పమంటావా? ఈ శుభవార్త నీకు చెబితే ఆనందంతో ఎగిరి కనిపేస్తావమ్మా. ఏమిటన్నయ్య? చెప్పనా? ఈ బార్డర్ డిజైన్ తయారు చేసింది నేనమ్మా, నీ అన్నయ్య. అవునమ్మా, మా మిల్లు వాళ్ళు పాస్ చేసిన మొట్టమొదటి డిజైన్ ఇది. ఈ డిజైన్ తో తయారైన మొట్టమొదటి చీర ఇది. అందుకే వాడు నాకు ప్రజెంట్ చేశాడు. నిజంగా నువ్వు గర్వించాలన్నయ్య. నేనే కాదమ్మా, నువ్వు కూడా రమ్మా. ఈ బార్డర్ పేరేం పెట్టారో తెలుసా? తెలీదు? శాంతాపోత్రమ్మా, శాంతాపోత్ర. రేపటి నుంచి జనం అంతా షాపుల్లోకి వెళ్ళి శాంతాపోత్ర చీరేమంటే శాంతాపోత్ర చీరేమంటారు. ఒకటే ఎగపడతారు. అందరూ నీ పేరే స్మరిస్తారు. అమ్మా శాంతమ్మా, చంద్రుడితో నూరు పోగలరు. ఇది లేదన్నా ఎంతకంటే ఏదవుతుంటున్నా. నేను అడిగాను అన్నయ్య. చంద్రుడు మాత్రం తన చల్లని వెన్నెలకు ప్రశ్నలు అడిగాడు. సరే సరే గాని నా కళ్ళలో పండుగగా చూడాలి. నువ్వు వెళ్ళి చీర కట్టుకురామ్మా. నేనా? అవును. ఏ నేను కట్టుకోను. ఇంట్లో అమ్మా చెల్లాయి ఉండగా ఈ చీర నాకు ఒక్కటిగా తెస్తే ఏమిటి అర్థం? తల్లి, వాళ్ళు ఈ మామూలు నూనె చీరలు కట్టుకుంటారా? విదేశీ నైలెక్స్లు నైలాన్లు కావాలి. శాంత, వెళ్ళి చీర కట్టుకోమ్మా. నాకు అక్కర్లేదు. శాంత, నా సంగతి తెలుసుగా. వారంలో నా కోరిక చెల్లించవు. ఏమిటి మొండితనం? మొదలమంటుంటే వారంలో 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 మొదలమంటుంటే వారంలో వారంలో పశువా? ఎవరా నీకమ్మా? కుటుంబ గౌరవం మంట కలిపి మిల్లులో కూలీగా చేరావు. పబ్లిక్ రోడ్ల మీద తాగి తగలాడావు. అన్ని సహించావు. కానీ ఇంత నీచానికి పాల్పడతావని కల్లో కూడా అనుకోలేదు. ఏమిటో అని రోజు మాదిరిగానే తలుపు తీసి అన్నయ్య ఇంట్లోకి తీసుకొచ్చావు. సిగ్గు లేకపోతే సరే. తాగుమోతు వాడు పొద్దుపోయేస్తే తలుపు తీయొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు తీసావు? ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? గతి లేని కదా అని గాలి కుదిరేసిన అనుకోరు, నన్ను తిట్టుకోరు. నేను చెప్పేది ఏమిట్రా నువ్వు చెప్పేది? పనికి మాలేవత. దాంతో నీకు చెల్లెలు లాంటిది రా. నీకు చెల్లెలు లాంటిది. చెల్లెలు లాంటిది కాదమ్మా, చెల్లెలేనమ్మా. ఎంత అపనంత వేసావమ్మా.
ఈ మాట ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసిండేవాడిని. ఏడ్చావు తాగుమోతి వెతవా. నీకు తల్లి తల్లిగాను చెల్లెలుగాను కనిపిస్తోందా? ఒళ్ళు తెలియకుండా వాగుతావా? అవును, అన్నా చెల్లెలను అనుమానించే ఈ కొంపలో ఉండటం నాకే బుద్ధి తక్కువ. నేను వెళ్ళిపోతాను. నేను ఉండమని ఎవరో ఏడ్చారు. ఉండి ఏమో తెచ్చున్నావు కాబట్టి నీలాంటి వాడి ఇంట్లో ఉండే బదులు పోవడం మంచిది.